సాయిబు మతం సిండికేట్ వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్ గురించి మొదటి భాగం విడుదలైంది. ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్దాం. ఈ సిండికేట్లో ప్రధానంగా జవహర్ అలీ, అదే ఆ మైనంపాటి ప్రసాదో ఏదో ఉంది, ఆయన ఆ జవహర్ అలీ అనే ఆయన బాగా నోరేసుకుని పిచ్చుకుక్కలాగా తెగరిచేసాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం అరిశాడు భయ్యా, ఏం అరిశాడు భయ్యా ఈడు, గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు అన్నట్లుగా అరిశాడు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే సామవేదం గారిని మనం అందరం ఎంతో గౌరవంగా పూజనీయులుగా భావించేటటువంటి బ్రహ్మశ్రీ సామవేదం గారిని అనరాని మాట్లాడినాడు ఈ దరిద్రుడు. మరి ఆ రేంజ్లోనే మన రియాక్షన్ ఉండాలి కదా. అందుకని మరి ఈ రెండవ భాగంలోకి వెళ్దాం. మీరు అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ అన్న ప్రూఫ్ తీసుకురండి, ₹1,00,000 ఇస్తాం. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు, ప్రజలంతా తప్పుదో పట్టిస్తా ఉన్నారు మీరు. సాయిబ్ గారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు అనేది ఒక వాదన. ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుండి రాలేదు, ఎక్కడే పుట్టాడు అనటానికి సరైన ఆధారాలు లేవు. సరే, అది ఒక అభిప్రాయంగా కొంతమంది చెప్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటి అని అంటే, మీరేం చెప్తున్నారు? సాయిబాబా అనేవాడు కులాలకి మతాలకి అతీతుడు అని చెప్తున్నారు కదా, ప్రాంతాలకి కూడా అతీతుడై ఉండాలి కదా. ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తే ఏంటి దేవుడు అక్కడ పుట్టకూడదా అని కదా మీరు అడగాల్సింది. లేదు ఆఫ్ఘనిస్తానీ కాదు, భారత్లోనే పుట్టాడు అని ఎందుకు చెప్తున్నారు? అంటే మీరు ఇక్కడ ఆయన భారతీయుడే అని నమ్మించాలని కదా. భారతీయుడే అని నమ్మించాలని మీరు కొన్నప్పుడు ఆయన హిందువే అని కూడా నమ్మించండి, అది కూడా చెప్పండి. అది సాధ్యం కాదు, ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా ముస్లిం అనేది ఉంది కదా. కాబట్టి అక్కడ మతాలకు అతీతుడు అని ఎత్తుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రాంతానికి వచ్చేసరికి భారత్లో పుట్టాడా ఆఫ్ఘనిస్తాన్లో పుట్టాడా అనేది స్పష్టంగా లేదు కాబట్టి ఆయన భారతీయుడే అనే వాదన ఎత్తుకుంటున్నారు. అంటే మీ ఎక్కడికక్కడే డబుల్ స్టాండర్డ్స్ మీవి. సాయిబాబా పని చేస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉందండి. సాయిబాబా కలుగులో ఉన్న ఎలకలన్నీ బయటకు తీసుకొస్తా ఉన్నారు. ఎవరెవరు ముసుగులు వేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా నాకు అంటే చాలా క్యూరియాసిటీ ఎక్కువ కాబట్టి కొన్ని వింత ప్రశ్నలు ఉదయిస్తూ ఉన్నాయి. కలుగులో ఉన్న ఎలకల్ని అంటే సాయిబు మతం గురించి ప్రశ్నించే వారిని ఎలకలు అని ఈయన సంబోధిస్తున్నాడు. పోనీ ఏం సాధించాడు చెప్పండి. మీ సాయిబు మమ్మల్ని బయట తీసుకొచ్చాడు, మమ్మల్ని బయట తీసుకొచ్చి వాయించుకుంటున్నాడా ఆయనే? ఏంటి ఉపయోగం? ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనకి అవతారాలు ఉన్నాయి, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, కూర్మ అవతారం, మత్స్య అవతారం, వరాహమూర్తి అవతారం ఇత్యాది అవతారాలు శ్రీ మహావిష్ణువు ధరించిన తర్వాత, ఆ అవతార ప్రయోజనం నెరవేరిన తర్వాత ఆ అవతారాలన్నీ మళ్ళీ శ్రీ మహావిష్ణువుగా మారిపోయాయి, అంటే విష్ణుత్వంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఈ సాయిబుగా ఒకవేళ దేవుడు అవతరించినట్లయితే ఈయన మళ్ళీ దేవుడిగా మారిపోయాడా, అంటే ఆ దైవత్వంలోకి వెళ్ళిపోయాడా, ఇంకా సాయిబుగా ఆ సమాధిలోనే పడుకుని ఉన్నాడా? అక్కడే ఆ సమాధిలోనే పడుకుని ఉంటే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎలా అవుతాడు? ముక్తి లేని ఒక ప్రేతం అవుతాడు కదా. ఇప్పుడు మహాత్ములు కొంతమంది శివైక్యం చెందిన తర్వాత వారి భౌతిక దేహాన్ని సమాధి చేస్తారు. మొన్న సామవేదం గారు చెప్పారు, అది ఒక గౌరవనీయ స్థానంగా చూస్తారు మహాత్ముల యొక్క సమాధిని అని. కానీ అంత మాత్రాన ఆ సమాధిలోనే ఆ మహాత్ములు ఉండిపోతారు, ఆ ప్రేతంలో ఉండిపోతారని కాదు. వారి యొక్క ఆత్మజ్యోతి భగవంతుల్లో లీనమైపోతుంది. ఉదాహరణకి రమణ మహర్షి వారి యొక్క భౌతిక దేహం వారు నిర్జీవం అయిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మజ్యోతి అరుణాచలం ఆ కొండల్లో లీనమైపోయింది. ఇది ప్రత్యక్షంగా చూసిన వారు కూడా ఉన్నారు అని చెప్తారు. అంతే తప్ప రమణ మహర్షి ఆ సమాధిలోనే ఉండిపోయి ఆ భౌతిక దేహాన్నే పట్టుకుని వేలాడుతూ ఉండిపోయారు అని చెప్పరు. అంటే మీ సాయిబు గారికి తన యొక్క భౌతిక దేహం మీద ఆ కఫ్నీ మీద ఇంకా వ్యామోహం పోలేదు, వాటిని విడిచిపెట్టలేకపోతున్నాడు ఆయన. ఆయనకే వైరాగ్యం లేదు, పైగా ఆయన చచ్చిపోయే టైంలో చాలా భీకరంగా ఏడ్చాడు అనే ఎపిసోడ్ కూడా ఉంది. ఆయన ఏమీ ముక్తుడు కాదు, యోగి కాదు, మరణం దగ్గరికి వస్తుంటే బాగా చింతాక్రాంతుడు అయిపోయాడు యేసులాగా. నిన్నటి రోజున మన అందరికీ చాలా గౌరవంగా పరిచయం ఉన్నటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడ వచ్చారు గురువుగారి దగ్గరికి. రారా గజ్జికొక్క సాయిబాబాకి సనాతన ధర్మానికి సంబంధమే లేదు అని చెప్తున్నారు. ఎంత 2 నాలుకల ధోరణి గమనించండి మీరు. 2 నాలుకల ధోరణి చెప్తున్నాడు కదా, దానికి సామవేదం గారు ఆల్రెడీ సమాధానం చెప్పారు మన ఇంటర్వ్యూలో. వారికి తెలియని వయసులో అంతకు ముందు ఉన్నటువంటి పూర్వ అభిప్రాయాలను బట్టి ఒక వయసులో వారు కూడా గౌరవించేవారు, ఇప్పటికీ ఆయనకేం ద్వేషం లేదని చెప్పారు. ఇప్పుడు గౌరవించట్లేదు పూజించట్లేదు అని అంటే ఆయన ద్వేషిస్తున్నారని తటస్థ భావంలో ఉన్నాను, అవసరం లేదు, సాయిబాబాని పూజించాల్సిన అవసరం లేదు, మన దేవతా స్వరూపాలు మనకున్నాయి, మన శాస్త్రాలు మనకున్నాయి, ఇది వారి భావన. అంటే ఇప్పుడు సామవేదం గారు సాయిబ్ని పూజించకపోతే మీకు శత్రువు అయిపోతాడా?
తప్పనిసరిగా మీ సాయిబుని పూజించడం ప్రతి ఒక్కళ్ళలోనూ? అంటే మీ ఏంటి ఏమన్నా పాషాణ మతాలలాగా డెవలప్ చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు మీకు శత్రువు అని మాట్లాడుతున్నారు, రేపొద్దున మీ సాయిబుని పూజించిన వాళ్ళందరినీ చంపేయాలి అని కూడా ఒక ఫత్వా జారీ చేస్తారేమో. మరి మూలం అదే కదా. అవధూత స్థితిలో ఉన్నటువంటి సాయిబాబాని మీరు హిందూ ధర్మానికి చెందరు, సనాతన ధర్మానికి చెందరు అని చెప్పేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నా. ఆహా, నీకు సామవేదం గారి గురించి మాట్లాడే అర్హత ఉందారా భోషుడికే? హల్వరాజ్, మనలో మనమాట బాబాయ్. ఇప్పుడు నీకు సామవేదం గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? సామవేదం గారు చెప్పే ఏదన్నా ఒక ప్రవచనంలోని శ్లోకాలు గొక్క తిప్పుకోకుండా చూసి చెప్పగలవా నువ్వు? ఇది సాధ్యమైద్దా? మన కెపాసిటీ కూడా చూసుకోవాలి కదా బాబాయ్. మీరే చెప్పారు కదా అవధూత అంటే కులానికి మతానికి అతీతంగా ఉంటారని. మరి కులానికి మతానికి అతీతంగా ఉన్నటువంటి అవధూత స్వరూపమైనటువంటి సాయిబాబాని మరి దీంట్లో ఉండరు అని చెప్పడంలో ఏమిటి మీ ఆంతర్యం? ఏమిటి ఆంతర్యం అంటే ఆయన స్పష్టంగా చెప్పారు, ఏ అవధూత కూడా అల్లా మాలిక్ అనడు, అనలేదు ఇంతవరకు అని కూడా చెప్పారు. కులాలకి మతాలకి అతీతం అంటే తన వద్దకు వచ్చే భక్తులని కులాలకి మతాలకి అతీతంగా వారు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అనుకోవచ్చు. అంతేగాని అవధూతలు పాషాణ మతాల్లో పుడతారని చెప్పలేదు ఆయన. కాబట్టి సామవేదం గారి ఉద్దేశం స్పష్టంగా ఉంది, పాషాణ మతాల్లో అవధూతలు పుట్టరు, అల్లా మాలిక్ అంటారా అంటే అనరు అని కొండబద్దలు కొట్టని చెప్పారు. ఇంకా నేను డీప్గా అడిగుంటే సుంతి చేయించుకుంటారా అని కూడా అడుగుండవచ్చు. సరే, పెద్దవారి దగ్గర మనం కొంచెం అంటే మనకున్న ఫ్రీడమ్ అక్కడ ఉండదు కాబట్టి నేను కొన్ని లిమిట్స్ పాటిస్తూ అక్కడ ఇంకా డెప్త్గా వెళ్ళలేదు ఆ విషయంలోకి. ఇప్పుడు నీ వాలకం చూస్తుంటే అన్నీ అడుగుంటే బాగుండేది అనిపిస్తుంది. సరే, పార్ట్ 2 పెడదాంలే, కంగారు పడకు. మాకు సంబంధం లేదు అంటున్నారంటే మీరు సనాతన ధర్మంలో ఉన్నారా లేదా అని మాకు అనుమానం వస్తుంది. అర్థమైందండి? సాయిబాబా వారు సనాతన ధర్మంలో ఉన్నారు, మరి మీరు భేదభావంతో ఉన్నారు. భేదభావం సనాతన ధర్మంలో లేదు, సమభావం ఉన్నది. మరి మీరు ఏ ధర్మంలో ఉండి ఆ ధర్మాన్ని సనాతన ధర్మంగా చెప్తున్నారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. భేదభావం లేదని చెప్తున్నావు కదా, ఇదే భావంతో రేపు హిందువులందరినీ అల్లాని కూడా యేసుని కూడా పూజించాల్సిందే, మన సాయిబ్బు భేదభావం చూపలేదు, ఇదే కదా ప్రమాదం అని చెప్తున్నాం. ఇప్పుడు మీరు హిందువులకి మాత్రమే భేదభావం ఉండకూడదు, అన్ని మతాలని మనం సమానంగా గౌరవించాలి అని చెప్తున్నారు. మరి ఏ ఒక్క ముస్లింతోనన్నా మీరు రాముడి భజనలు చేయించగలరా, జై శ్రీరామ్ అనిపించగలరా? ఏ క్రైస్తవుడినైనా సాయిబాబా ఆకర్షించి రాముడి యొక్క కీర్తన చేపిస్తున్నాడా? సాధ్యం కదే. మీ సాయిబ్బుకి ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని విశాల భావంలోకి తీసుకురావడం సాధ్యం కాదు మీకు. కానీ ఒక్క హిందువులకి మాత్రమే ఈ చేతగానితనాన్ని ఎందుకు అంటగడుతున్నారో. సామవేదం గారు మనకేదైతే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇత్యాది శాస్త్రాలు ఉన్నాయో వాటిని మనం ఫాలో అయితే సరిపోతుంది. అక్కడ ప్రతిపాదించినటువంటి వేదవేద్యుడైనటువంటి పరమాత్మని మనం ఆరాధిస్తే సరిపోతుంది అని చెప్పారు. ఇది శాస్త్ర అనుసారమే కదా. ఇలా చెప్పిన వారు సనాతన ధర్మంలో ఉండరు. కానీ అసలు శాస్త్రానికి విరుద్ధంగా ఒక సాయిబ్బును పట్టుకొచ్చి ఈ సాయిబ్బే వేదవేద్యుడు, ఇంత పచ్చి పాపం ఉంటుందా? ఇంతకు మించిన పంచమహాపాతకాలు అంటారు కదా, వాటికి మించింది కదా ఇది. ఒక సాయిబ్బుని, సుంతి జరిగిన సాయిబ్బుని తీసుకొచ్చి వేదవేద్యుడు అని ఒప్పుకోకపోతే ఆయన సనాతన ధర్మంలో లేనట్లా. ఎవడరా నువ్వు కితాబ్ ఇవ్వటానికి? మా నాన్నగారు అసలు దేవుళ్ళని మనుషులుగా పూజించిన కల్చర్కి చాలా విరుద్ధం. ఇది వినండి, చాలా కీలకమైన సబ్జెక్ట్ ఇది, వినండి. కానీ ఒక మాట అన్నారు ఆయన తెలిసిన షిరిడి సాయిబాబా గారు మాత్రం సిద్ధ పురుషుడు చెప్పారండి. వాళ్ళ తండ్రి గారు సాయిబాబా సిద్ధ పురుషుడు అని చెప్పారు కదా, అంటే తండ్రి మాట కూడా మీరు వింటల్లా. ఈ పాయింట్ ఒకటి. తర్వాత శృంగేరి జగద్గురువులు కూడా, శృంగేరి పీఠం వారు కూడా సాయిబాబాని ఒప్పుకున్నారు, మీకు రుజువు చేస్తాను అని చెప్పి ఇంకొక ప్రహసనం కూడా చేశాడు బాబాయ్. అది కూడా చూద్దాం. అసలు సాయిబాబాని భగవంతుడు అని ఎవరు చెప్పారు తెలుసా అండి? ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పేసారని కొమ్మ తీసి. మీరందరూ ఆశ్చర్యపోతారు ఇప్పుడు. అవునా? ఓరు నాయను. శృంగేరి పీఠం వాళ్ళే సాయిబాబాని దత్తాత్రేయ స్వామి స్వరూపం అని చెప్పారు, గమనించండి. మరి ఈ విషయం జగద్గురులు అయినటువంటి శ్రీ భారతీ తీర్థ స్వామివారి కన్నా తెలుసో లేదో, ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ విధుశేఖర భారతీ స్వామివారికి కూడా తెలుసో లేదో, వారికి తెలియకుండానే శృంగేరి పీఠం నుండి ప్రకటన వచ్చేసింది సాయిబాబా అవతార పురుషుడు అని చెప్పి. దానికి నేను ప్రూఫ్ చూపిస్తున్నా ఇక్కడ. ప్రూఫ్ వినండి. విధుశేఖర భారతీ స్వామి ఏమంటున్నారు వినండి అందరూ ఒకసారి. వినండి. సాయిబాబా గారు దేవుడు అని చెప్పేశారు, విధుశేఖర భారతీ స్వామి అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు చూడండి అయ్యా. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, అవి మనకి వేదంలోనూ ప్రత్యక్షంగా కనబడవు, స్మృతుల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు. స్వామివారు ఏం చెప్పారు? ఏదైనా ఒక ఆచారం సనాతనమా, సనాతనానికి విరుద్ధమా, శాస్త్రీయమా, అశాస్త్రీయమా అని సామాన్య జనం నిర్ధారించుకోవటానికి, వేటిని ఫాలో అవ్వాలి అని నిర్ధారణ చేసుకోవటానికి 3 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి వేదము, 2 స్మృతులు అనగా ధర్మశాస్త్రాలు. ఈ 2 మనకు అందుబాటులో లేకపోతే కనుక 3వది శిష్టాచారము,
ఈ శిష్టులు అనగా ఎవరు అనంటే ఈ వేదములందు ఉపనిషత్తుల యందు ధర్మశాస్త్రాల యందు ప్రామాణిక బుద్ధి కలిగిన వారై వాటిని తూచా తప్పకుండా పాటించేవారు ఎవరుంటారో వారు శిష్టులు. వారు పాటించేది శిష్టాచారం, సామాన్య జనులందరికీ కూడా అది ఆచరణీయము అని చెప్పారు. ఈ ముందు చెప్పిన 2 ఎత్తేసాడు, 3వ దగ్గరికి శిష్టాచారం దగ్గరకు వచ్చాడు. దీని గురించి కూడా ఈరోజు మంచిగా డింగుమని జ్ఞానములు వెళ్ళిపోయేలాగా ఈరోజు మీకు చెప్తాను చూడండి.